సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. ఫైనలీ మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన కొన్ని గుడ్ న్యూస్ రావడం స్టార్ట్ అయిపోయింది. సో నిజంగా మన బీస్ట్ ఫ్యాన్స్ కోసం చాలా మంచి గుడ్ న్యూస్ ఉంది ఈరోజు ఈ వీడియోలో. అండ్ బాస్ అంతేకాదు, మన అంకల్ హార్డీ అంటే మన బ్రేవార్డ్ బ్రదర్ మన అంకల్ హార్డీ అండ్ ఎరిక్ రోవన్ గురించి మనం మాట్లాడబోతున్నాము. అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ ది ట్రైబల్ హెయిర్ అంటే మన సోలో సికోవా. రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ పైన మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో ఇక మనం డైరెక్ట్గా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం గాయస్. మీరు చాలామంది అన్న ఏమైంది ఈసారి స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి అప్డేట్ ఇవ్వలేదేనని వీళ్ళు చాలామంది అడిగినారు. సో చూడండి బాస్, స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ వచ్చేసింది అండ్ మనకు ఫైనల్ వ్యూవర్షిప్ వచ్చేసింది అనమాట. సో మీరు వచ్చి మీ స్క్రీన్ పైన సో రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.4 మిలియన్ వ్యూవర్షిప్. అంటే ఇది ఫైనల్ వ్యూవర్షిప్ మన స్మాక్ డౌన్ది, ఓవర్ నైట్ కాదు, ఫైనల్ వ్యూవర్షిప్ అనమాట. 2.4 మిలియన్ వ్యూవర్షిప్. అండ్ లాస్ట్ వీక్ జన స్మాక్ డౌన్తో మనం కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జన స్మాక్ డౌన్కి 2.6 మిలియన్ వచ్చిందన్నమాట. సో లాస్ట్ వీక్తో మనం కంపేర్ చేస్తే కొంచెం తక్కువ వచ్చింది రీసెంట్లీ స్మాక్ డౌన్కి, బట్ అయినా పర్లేదు 2.4 అంటే మాలమాట కాదు, బాగానే వచ్చిందన్నమాట. అండ్ బాస్ అదే రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన కోడి రోడ్స్ వచ్చినారు, సోలో సికోవా ది బ్లడ్ లైన్ ఫీచర్ ఏందో మొత్తం అంటే ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ ఉండే. సో అందుకని కొంచెం బాగానే వచ్చింది మన స్మాక్ డౌన్కి 2.4 వచ్చింది. సో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వీక్ కొంచెము అంటే ఫ్యాన్స్ ఇలాగే ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మాత్రం కంపల్సరీ 2 మిలియన్ ప్లస్ కంటిన్యూ చేస్తుంది మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్లో, ఓకే? సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డ్రూ మ్యాకింటైర్ గురించి. గాయ్స్ చూడండి, చాలామంది ఫ్యాన్స్ డ్రూ మ్యాకింటైర్ పైన కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారంటే ఇప్పుడు రసల్ మేనియాలో అయితే మన డ్రూ మ్యాకింటైర్ సెత్ రోలిన్స్కి ఓడిపించి న్యూ ఛాంపియన్ అయిపోయినారు, అంత బాగుండే. కానీ ఒకటేసారి మళ్ళీ క్యాష్ ఇన్ అయిపోయింది అనమాట, అంటే మన డేమియన్ ప్రిస్ట్ క్యాష్ ఇన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ నెక్స్ట్ టైం ఎప్పుడు ఫైట్ చేస్తున్నారు, డ్రూ మ్యాకింటైర్ అసలు ఫ్యూచర్ ప్లాన్స్ ఏందని వీళ్ళు చాలామంది అడిగినారు. సో చూడండి బాస్, మన డ్రూ మ్యాకింటైర్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడితే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ మనకి క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో చూడడానికి దొరుకుతుందంట. అండ్ క్లాష్ ఎట్ ద క్యాసల్ మన డ్రూ మ్యాకింటైర్ హోమ్ కంట్రీలో జరుగుతుంది. సో ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ హోమ్ కంట్రీ అన్నప్పుడు అంటే చూడండి, మీరు డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ అయితే లేదంటే మీరు WWE చూస్తారంటే, మీరు మన వీడియో చూస్తారంటే మీకు తెలిసి ఉంటుంది, డ్రూ మ్యాకింటైర్ ప్రతిసారి ఒక మాట చెప్తున్నారు. అండ్ అది ఏంటంటే, నేను ఆడియన్స్ ముందు, నేను ఫ్యాన్స్ ముందు ఛాంపియన్షిప్ గెలవాలని చెప్తున్నారు. కానీ లాక్డౌన్ టైంలో ఏమో ఫ్యాన్స్ ముందు గెలవలేదు. ఆ రీసెంట్లీ రసమేయాలు గెలిచినారు, కానీ ఫ్యాన్స్ ముందు గెలిచినారు, బట్ క్యాష్ ఇన్ అయిపోయింది అనమాట. మొత్తం మూవ్మెంట్ ఖరాబ్ అయిపోయింది. కానీ ఈసారి క్లాష్ ఎట్ ద క్యాసల్ అంటే June 15th రోజు ఉంటుంది మన క్లాష్ ఎట్ ద క్యాసల్. సో June 15th రోజు కాబోయే క్లాష్ ఎట్ ద క్యాసల్ మన డ్రూ మ్యాకింటైర్ హోమ్ కంట్రీ అనమాట. సో ఇప్పుడు హోమ్ కంట్రీలో హోమ్ ఫ్యాన్స్ ముందు అందరి ముందు డ్రూ మ్యాకింటైర్ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిస్తే ఇంకా హైలైట్గా ఉంటుంది. మన డ్రూ మ్యాకింటైర్ ఒక స్టోరీ ఉందన్నమాట, ఫ్యాన్స్ ముందు గెలవాలని. సో ఫైనల్లీ అది అంటే ఆ డ్రీమ్ అనేది ఒక నిజం అయిపోతాయి అనమాట. మన డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్గా ఎంజాయ్ చేస్తారు మన క్లాష్ ఎట్ ద క్యాసల్. సో అందుకనే డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో మనకి క్లాష్ ఎట్ ద క్యాసల్లో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ మీరు ఒకటి గమనించినారా, ఒకవేళ ఈ రూమర్ నిజమైతే దీంట్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన డేమియన్ ప్రిస్ట్ కోసం, అంటే నాకు తెలీదు మీలో చాలామంది మీలో చాలామంది డేమియన్ ప్రిస్ట్ ఫ్యాన్స్ ఉన్నారా లేదా నాకు తెలీదు. సో ఒకవేళ డేమియన్ ప్రిస్ట్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వాళ్ళ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే డేమియన్ జూన్ వరకు అయితే కంపల్సరీ ఛాంపియన్ ఉంటారనమాట. ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మన డేమియన్ ప్రిస్ట్ జూన్ వరకు కంపల్సరీ క్లాష్ ఎట్ ద క్యాసల్ వరకు అయితే ఛాంపియన్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మన బ్యాక్లాష్ ప్రీమియర్ ఈవెంట్ ఉంది, దాని తర్వాత మన సౌదీ అరేబియాది ఉంది అనమాట ప్రీమియర్ ఈవెంట్స్. సో 2 ప్రీమియర్ ఈవెంట్స్ ఉన్నాయి క్లాష్ ఎట్ ద క్యాసల్ కంటే ముందు. సో అలాంటప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి, బట్ ఈ రూమర్ చూస్తుంటే డేమియన్ కనీసం జూన్ వరకైనా ఛాంపియన్ ఉంటారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి వస్తుంది క్లాష్ ఎట్ ద క్యాసల్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బిగీ గురించి. గాయస్ మీరు చాలామంది బిగీ పైన కామెంట్ చేస్తూనే ఉంటారు, అన్న మాకు బిగీ హెల్త్ అప్డేట్ కావాలి, బిగీ రిటర్న్ పైన వీడియో వచ్చి అంటే బిగీ రిటర్న్ పైన అప్డేట్ అని వీళ్ళు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. అండ్ నాకు ఈ మధ్యలో రెగ్యులర్గా ఒక్క కామెంట్ అంటే మన ఒక సబ్స్క్రైబర్ రెగ్యులర్గా కామెంట్ చేస్తాను అనమాట బిగీ గురించి. అండ్ ఫైనల్ బిగీ పైన మనకి అప్డేట్ వచ్చింది. అండ్ ఇది ఒక రూమర్ కాదన్నమాట, స్వయంగా అంటే మన బిగీ స్వయంగా అప్డేట్ ఇచ్చినారనమాట. అంటే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినారు. అండ్ ఆ ట్వీట్ చేసి ఫ్యాన్స్ అందరికీ అంటే ఒక ఎమోషనల్ మెసేజ్ ఇచ్చినారు మన బిగీ. సో మన బిగీ ఏమని చెప్తున్నారంటే,
అంటే ఒక దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది నా ఇంజురీకి, అంటే నెక్లో ఇంజురీ అయింది కదా మన బిగీకి. అంటే మన బిగీ ప్రెసిడెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు కనిపిస్తలేరు? నెక్ ఇంజురీ వల్ల. సో ఆ నెక్ ఇంజురీ అయ్యి 2 సంవత్సరాలు అవుతున్నాయి. అండ్ ఈ 2 సంవత్సరాల్లో ఇంకా అంటే ఆ న్యూ బోన్ అనేది రాలేదంట, ఇంకా ఎలాంటి అంటే మెడికలీ క్లియర్ కాలేదని మన బిగీ చాలా క్లియర్లీ చెప్పేస్తున్నారు. మెడికలీ క్లియర్ కాలేదంట నిజం చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే మన బిగీ ఇంకొక మాట చెప్తున్నారు ఈ ట్వీట్లో, అండ్ అది ఏంటంటే మేబీ ఎప్పటికీ మెడికలీ క్లియర్ కారనుకుంటా అని ఈ మాట చెప్పినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్ హైలైట్ ఏంటంటే పెయిన్ మాత్రం లేదంట, దేవుని దయ వల్ల పెయిన్ అయితే లేదు, కానీ మెడికలీ క్లియర్ లేనేనని చాలా క్లియర్. లైఫ్ ఈజ్ గుడ్ అంటే మిగతా అంతా బాగానే ఉంది, పెయిన్ అయితే నాకు ఎలాంటి పెయిన్ లేదు, కానీ మెడికలీ క్లియర్ అయితే నేను లేనని మన బిగీ చాలా క్లియర్లీ ట్వీట్ ద్వారా ఫ్యాన్స్ అందరికీ మెసేజ్ ఇచ్చినారు. ఎందుకంటే చూడండి డబ్ల్యూడబ్ల్యూ చాలామంది ఫేక్ అది ఇది అనుకుంటారు, బట్ ఒకవేళ ఫేక్ అయితే ఇవన్నీ దెబ్బలు తాకపోతుండే. సూపర్ స్టార్స్ అంటే ఒక రెస్లర్ది కెరియర్ ఎప్పుడు ఎండ్ కాకపోతుండే. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగీ చూడండి 2 సంవత్సరాలు అయిపోయింది నెక్లో దెబ్బ తాకి, బట్ ఇంకా అంటే ఆ ఇంజురీ నుంచి ఇంకా రికవర్ కాలేదు. అంటే పెయిన్ అనేది చాలా తక్కువ ఉంది, అంటే పెయిన్ అయితే లేదంట, బట్ ఒక న్యూ బోన్ అంటే ఏదో చెప్తున్నారు మన, అంటే మాకు అంత తెలియదు అనమాట నెక్ ఇంజురీ గురించి. బట్ మన బిగీ చెప్తున్న ప్రకారం ఒక న్యూ బోన్ వస్తుందంట, అది ఇంకా రాలేదంట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బిగీ స్టిల్ మెడికలీ క్లియర్ లేరు. సో నిజంగా చాలా సీరియస్ అనమాట. అంటే ఈ నెక్ ఇంజురీ వల్ల చాలా సూపర్ స్టార్స్ కెరియర్ ఎండ్ అయిపోయింది. డాక్టర్స్ ఏమని చెప్తారంటే ఒక నెక్లో ఇంజురీ అయితే చాలా సీరియస్ ప్రాబ్లం ఉంటే మీరు ఫైట్ చేయదు, ఒకవేళ మీరు ఫైట్ చేస్తే మీ కాలు చేతులు పడిపోతాయని మన డాక్టర్స్ ఇంతకుముందు చాలా సూపర్ స్టార్స్ చెప్పినారు. అంటే మన స్టోన్ కోల్ ఎందుకు అంటే ఒక 20 సంవత్సరాల ముందు ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నారు? ఎందుకంటే డాక్టర్స్ స్టోన్ కోల్కి చాలా క్లియర్లీ చెప్పినారు నెక్లో ఇంజురీ అయినప్పుడు నువ్వు మరోసారి ఫైట్ చేస్తే నీ కాలు చేతులు పడిపోతాయి. సో అందుకనే కదా మన స్టోన్ కోల్ ఇప్పుడు ఫైట్ చేయలేదు. అంటే నాకు తెలుసు అంటే రీసెంట్లీ రసల్ మేనియాలో అంటే రీసెంట్లీ అంటే ఈ సంవత్సరం కాదు, మన రసల్ మేనియాలో కెవిన్ ఓవెన్స్ మన స్టోన్ కోల్ ఫైట్ చేసినారు నాకు తెలుసు. బట్ చాలా సంవత్సరాల తర్వాత ఫైట్ చేసినారు మన స్టోన్ కోల్ కెవిన్ ఓవెన్స్ రసల్ మేనియాలో. చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చాయన్నమాట. ఎందుకంటే ఆ నెక్ ఇంజురీ వల్ల. సో చాలా సీరియస్ ప్రాబ్లం అనమాట. చాలా సంవత్సరాల వరకు లైక్ మన హెచ్బీన్ ఇయర్లీ అంటే 9 సంవత్సరాల వరకు రెస్లింగ్ చేయలే. సో చాలా సంవత్సరాల వరకు అలా కెరియర్ ఎండ్ అయిపోతాయి అనమాట. సో అంత సీరియస్ ప్రాబ్లం. సో చూద్దాం అంటే ఇప్పుడు మన బిగీ ఒకవేళ ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ చేస్తే ఇంకా మజా వచ్చేస్తుంది. అంటే మన బిగీ ట్వీట్ అయితే చేసినారు, బట్ ఫ్యాన్స్ అందరికంటే ఇలా ట్వీట్ చేసి అంటే కూడా సర్ప్రైజ్ ఇచ్చేస్తే ఒకవేళ మెడికలీ క్లియర్ వచ్చేస్తే నిజంగా చాలా మజా వచ్చేస్తుంది బాస్. కానీ ఇప్పుడు మీరేమంటారు మన బిగీ ట్వీట్ పైన? మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన అంకల్ హౌడీ అండ్ మన ఎరిక్ రోవన్ గురించి. చూడండి ఎరిక్ రోవన్ మన బ్రాన్ స్ట్రామన్, బ్రే వైట్ అంటే వీళ్ళందరిది అంటే లుక్ హార్పర్ అంటే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ, అంటే వైట్ ఫ్యామిలీ ఉండేనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మన బ్రే వైట్ ఈ లోకంలో లేరు, మన లుక్ హార్పర్ ఈ లోకంలో లేరు. ఇప్పుడు ఓన్లీ అంటే మన బ్రాన్ స్ట్రామన్ ఉన్నారు అండ్ ఎరిక్ రోవన్ ఉన్నారు. ఓకే, అండ్ అంతేకాదు మన బో డాలెస్ ఏమో మన అంకల్ హౌడీ అనమాట, మన బ్రే వైట్ బ్రదర్. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ మన బ్రే వైట్ బ్రదర్ కోసం బో డాలెస్ కోసం కొన్ని టీజర్స్ ఇవ్వడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది అనమాట. లైక్ ఇంతకుముందు ఏమో ట్విట్టర్లో హలో అని ఒక టైప్లో ట్వీట్ చేసింది. అండ్ ఆ ట్వీట్కి మా డబ్ల్యూడబ్ల్యూఈ డిలీట్ చేసింది. ఎందుకంటే తెలుసు నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చిన. రీసెంట్లీ ఏమైందంటే మా డబ్ల్యూడబ్ల్యూఈ కొన్ని క్వశ్చన్స్ మార్క్ ట్వీట్ చేసింది అనమాట. అంటే మీరు మమ్మల్ని మర్చిపోయినారు ఏంటంటే దీనిలో చాలా క్లియర్లీ రాసింది అనమాట. అంటే క్వశ్చన్ మార్క్లో చాలా క్లియర్లీ రాసి ఉంది, మీరు మమ్మల్ని మర్చిపోయినారు ఏందని చాలా క్లియర్లీ రాసి ఉంది. సో ఈ ట్వీట్ చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ మరొకసారి ఈ ట్వీట్కి డిలీట్ చేసింది అనమాట. సో చాలా టీజర్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. సో మన బ్రే వైట్ బ్రదర్ బో డాలెస్ అంత మంచిగా ఉంటే అంకల్ హౌడీ క్యారెక్టర్లో వస్తారు, లేదంటే ఒక న్యూ డార్క్ క్యారెక్టర్, అంటే ఏదో నార్మల్ క్యారెక్టర్ అయితే కాదు, ఒక అంటే మన ఫీల్డ్ లాంటిది మన బ్రే వైట్ లాంటిది ఒక డార్క్ క్యారెక్టర్లో వస్తారు అనమాట మన బో డాలెస్. అండ్ ఇంకోటి హైలైట్ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఎరిక్ రోవన్ పైన మనకి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అంటే మన బో డాలెస్తో పాటు మన ఎరిక్ రోవన్ బి వస్తారంట. అంటే చూడండి బ్రాన్ స్ట్రామన్ అయితే ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్. ఓకే, మన బ్రాన్ స్ట్రామన్ ఇప్పుడు రెడీ అవుతున్నా అంటే మెడికలీ క్లియర్ లేకుండా ఇంజూర్డ్ అయిపోయింది, బట్ ఇప్పుడు మన బ్రాన్ స్ట్రామన్ రెడీ అవుతున్నారు అనమాట రిటర్న్ కోసము. అండ్ ఎరిక్ రోవన్ మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ కాదనమాట, రిలీజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎరిక్ రోవన్కి మళ్ళీ ఒకసారి సైన్ చేసినట్టుంది. సో అందుకని ఎరిక్ రోవన్ అంట ఇన్ ఫ్యూచర్లో కాబోయే కొన్ని ఇండీ షోస్లో అంటే ఇండీ రెస్లింగ్లో కొన్ని అపీరెన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఫోన్ చేసి మరి మన ఎరిక్ రోవన్ క్యాన్సిల్ చేస్తున్నారంట. ఎందుకంటే ఎరిక్ రోవన్ ఇండీ షోస్ వాళ్ళకి అంటే వేరే రెస్లింగ్ ఉంటుంది కదా, అంటే జస్ట్ అది అంటే ఇండీ రెస్లింగ్లో పోయి వాళ్ళు ఒకరోజు ఫైట్ చేస్తారు అండ్ ఒకరోజు కనిపించినందుకే వాళ్ళకి అంటే అమౌంట్ ఇస్తారు అనమాట. సో అలాంటి షోస్ ఉంటాయి ఇండీ షోస్, అంటే చాలా ఫేమస్ అదివి. సో ఇండీ రెస్లింగ్ వాళ్ళకి ఫోన్ చేసి క్లియర్లీ చెప్తున్నారంట మన ఎరిక్ రోవన్. అండ్ అది ఏంటంటే నేను ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో కాకపోయిన అపీరియన్స్ నేను రాలేను అనమాట, ఎందుకంటే నా ప్రెజెంట్ కాంట్రాక్ట్ నాకు అలౌడ్ చేస్తలేదు. అంటే ప్రెజెంట్ నా కాంట్రాక్ట్ వాళ్ళు నాకు ఇవన్నీ అపీరియన్స్ చేయొద్దని చాలా క్లియర్గా చెప్పినారని మన ఎరిక్ రోవన్ వేరే రెస్లింగ్ అంటే ఆ ఇండీ షోస్ వాళ్ళకి చెప్పినారంట. అండ్ బాస్ అంతేకాదు మన ఎరిక్ రోవన్ మనకి మన పిట్స్బర్గ్లో కనిపించినారంట. అంటే అక్కడ చాలా మంది సూపర్ స్టార్స్
ఉన్నారు. సో మెడికల్ టెస్ట్ కోసం పోతారనమాట. అండ్ అక్కడ మన ఎరిక్ రోవన్వి కనిపించినారు. సో మెడికల్ టెస్ట్ అవన్నీ అవుతున్నాయి మన ఎరిక్ రోవన్వి. సో ఒకవేళ అంతా మంచిగా ఉంటే అని టెస్ట్ పాస్ అయితే మన ఎరిక్ రోవన్ అంటే కంపల్సరీ, అంటే మీరు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే, మీరు పాత సూపర్ స్టార్ అయినా సరే, కొత్త సూపర్ స్టార్ అయినా సరే, కంపల్సరీ కొంచెం గ్యాప్ తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ రెస్లింగ్ ప్రాక్టీస్ చేస్తే వస్తారు. మెడికల్ టెస్ట్ అవన్నీ అయితే సో దాని తర్వాతనే వస్తారనమాట. డబ్ల్యూడబ్ల్యూ అంటే మజాకేం కాదు, అంటే ఎవరు పడతారు రారనమాట. అన్ని టెస్ట్ జరుగుతుంది. సో అప్పుడే వాళ్ళకి రెస్లింగ్ అలౌట్ చేస్తారు మా డబ్ల్యూడబ్ల్యూలో. సో అవన్నీ టెస్ట్ జరుగుతున్నాయి అనమాట. సో దీని అర్థం ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ చాలా పెద్ద ప్లానింగ్లో ఉంది. అండ్ ఆ ప్లానింగ్ ఏంటంటే మన బో డాలెస్ వచ్చినప్పుడు మన బ్రేవ్ వార్డ్ లెగసీని కంటిన్యూ చేసినప్పుడు ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి మన బ్రేవ్ వార్డ్ బ్రదర్ బో డాలెస్, ఎరిక్ రోవన్, బ్రాన్ స్ట్రోమన్ అండ్ మన అలెక్సా బ్లెస్ కనిపించనమాట. సో నిజంగా చాలా చాలా మజా వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో నేను నిజం చెప్తున్నాను మీకు, మన బో డాలెస్ వచ్చినప్పుడు అంటే అంకల్ హౌడీ క్యారెక్టర్లు వస్తారు, అంటే డార్క్ క్యారెక్టర్ అంటే ఏదో క్యారెక్టర్ వచ్చినా సరే మన బ్రేవ్ వార్డ్ లెగసీ కంటిన్యూ అయినప్పుడు మాత్రం మామూలుగా ఉండదు. ఆ స్టోరీ లైన్లో మీకు నిజంగా చాలా అంటే చాలా మజా వస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకుని. అండ్ ఆ టైం చాలా దగ్గర వచ్చింది. టీజర్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అంత మంచి కూడా చాలా తొందరలోనే మనకి మన బ్రేవ్ వార్డ్ లెగసీ అంటే మన బో డాలెస్ కంపల్సరీ కనిపిస్తారు అనమాట మన డబ్ల్యూడబ్ల్యూలో. అంటే మొత్తం జబర్దస్త్ వైడ్ 6 ఫ్యామిలీ మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన టాప్ 5 ఉమెన్స్ మర్చెండైజ్ సేల్స్ గురించి. అంటే మనం ఈ మధ్యలో అంటే మన మెన్స్ మర్చెండైజ్ సేల్స్ గురించి అంటే టాప్ 5లో ఎవరు ఉన్నారు, టాప్ 4లో ఎవరు ఉన్నారు అంటే ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాము. కానీ మనం ఎప్పుడు అంటే మన ఉమెన్ సూపర్ స్టార్ గురించి మాట్లాడలేదు. అండ్ మన ఉమెన్ సూపర్ స్టార్ గురించి మాట్లాడుతూ మీ స్క్రీన్ పైన టాప్ 5 లిస్టులో నెంబర్ 1 ప్లేస్లో మన బేలీ ఉంది. అంటే మన బేలీవి మర్చెండైజ్ దబాయించి సేల్ అవుతున్నాయి. సెకండ్ ప్లేస్లో మన జేడ్ కార్గిల్, థర్డ్ ప్లేస్లో మన రియా రిప్లీ, ఫోర్త్ ప్లేస్లో మన బెక్కీ లించ్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో బియాంకా బెలెర్. సో దీని అర్థం ఏంటంటే బాస్ టాప్ లిస్ట్లో అంటే నెంబర్ 1 ప్లేస్లో మన బేలీవి మర్చెండైజ్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయి. అండ్ ఇది ప్రతిరోజు చేంజ్ అవుతుంటాయి అనమాట. కానీ ప్రజెంట్ కోసం టాప్ 5 అవుతుంది మన బేలీ. ఫైనల్లీ చాలా జబర్దస్త్గా టీ షర్ట్స్ అవన్నీ సేల్ అవుతున్నాయి మన బేలీవి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ మన ఛానల్లో చాలా మంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ ఉన్నారు, నో డౌట్. అండ్ మన బీస్ట్ పైన ఇలాంటి కేసెస్ అంటే పిచ్చి కేసెస్ అంటే ఆ కేసెస్ గురించి ఆల్రెడీ మన ఛానల్ చాలాసారి అప్డేట్ ఇచ్చేసినాను. సో ఆ కేసెస్ పడిన తర్వాత మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒకటిసారి మన డబ్ల్యూడబ్ల్యూ తుడుపనికి ట్రై చేసింది అనమాట. అంటే కొన్ని హిస్టరీలుగా తుడిపేస్తుంది, అంటే కొన్ని వీడియో ప్యాకేజ్లో చూపించలేదు, ఎక్కడ మన డబ్ల్యూడబ్ల్యూ మెన్షన్ చేయలేదు, ఇంట్రోలోకి వెళ్ళి కట్ చేసింది. అంటే చాలా అంటే గేమ్లోకి వెళ్ళి 2K24 గేమ్లోకి వెళ్ళి తీసింది, అంటే ఓన్లీ కష్టంలో ఆడొచ్చు అనమాట. సో ఆ టైంలో సెట్ చేసింది మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. సో నిజంగా ఇదంతా చూసి మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అంటే ఎస్పెషల్లీ మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. అంటే ఇదంతా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ కేసెస్ ఇవి నిజమా లేదంటే అబద్ధమా తెలియదు, బట్ డబ్ల్యూడబ్ల్యూ ఏంది ఈ టైప్లో బిహేవ్ చేస్తుంది అని చాలామంది ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు బ్రాక్ లెస్నర్ కోసం. కానీ ఇప్పుడు బ్రాక్ ఫ్యాన్స్ కోసము స్లోలీ ఒక మంచి న్యూస్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు రీసెంట్లీ గమనించినారు, అంటే మన పాల్ హేమన్ హాల్ ఆఫ్ ఫేమ్లో చాలా క్లియర్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత అంటే మన ద గేమ్ ట్రిపుల్ హెచ్బి అంటే మన ప్రెస్ కాన్ఫరెన్స్ క్లియర్లీ అంటే మన బ్రాక్ లెస్నర్ గురించి అడిగినప్పుడు బ్రాక్ మా డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టారే, బ్రాక్ ప్రెసిడెంట్ కోసం ఇంట్లో ఉన్నాడని చాలా క్లియర్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పిన. అంటే ఎక్కడికి వెళ్ళలేదు, బ్రాక్ ప్రెసిడెంట్ కోసం అంటే మాతోటి ఉన్నాడు కానీ ప్రెసిడెంట్ కోసం ఇంట్లో ఉన్నాడని చాలా క్లియర్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్బి మెన్షన్ చేసినారు మన బ్రాక్ లెస్నర్కి. ఇవన్నిటి గురించి నేను మందికి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మన రోమన్ రేజ్ ఓడిపోయిన తర్వాత రోమన్ రేజ్ టైటిల్ రెయిన్ అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ వీడియో ప్యాకేజ్లో అంటే ద బీస్ట్తో మన రోమన్ రేజ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ జరిగినాయి ఈ టైటిల్ రెయిన్లో. సో దాంట్లో చాలా క్లియర్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గారు వీడియోస్లో మెన్షన్ చేసిన చాలా క్లియర్లీ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపిస్తున్నారు. సో దీని అర్థం మీకు అర్థమవుతుంది అనుకుంటా. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ స్లోలీ అంటే ఫస్ట్ అయితే వీడియో ప్యాకేజ్కి వెళ్ళి రిమూవ్ చేసింది, కానీ అలాంటిది మరొకసారి మెన్షన్ చేస్తుంది. పేరు చాలా క్లియర్లీ ట్రిపుల్ హెచ్ మెన్షన్ చేసినారు, పాల్ హేమన్ మెన్షన్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ స్లోలీ మన బ్రాక్ లెస్నర్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అది స్టార్ట్ చేసింది అనమాట. అంటే ఇలాంటి కేసెస్ పడినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం దూరం చేసింది. అండ్ ఇప్పుడు ఆ కేసెస్ కొంచెం కూల్ అవుతున్నట్టు ఉన్నాయి. అంటే చూడండి ఇప్పుడు మేబీ మన బ్రాక్ లెస్నర్ ఎలాంటి తప్పు లేదని తెలిసినట్టుంది. అంటే మేబీ ఇంకా కోర్టులు ఉంది, ఒకవేళ బ్రాక్ది ఎలాంటి తప్పు లేదని తెలిస్తే మాత్రం సోషల్ మీడియాలో ఇంకా చాలా హంగామా అయిపోతున్నాయి అనమాట, మొత్తం క్లియర్గా తెలిసిపోతుండే. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం, ఆ న్యూస్ బి వస్తుంది, మన బ్రాక్ది ఎలాంటి తప్పు లేదని ఆ న్యూస్ బి వస్తుంది ఏదో ఒక రోజు. కానీ ప్రెసెంట్ కోసం ఏంటంటే మ్యాటర్ కొంచెం కూల్ పడినట్టుంది. సో అందుకని మన డబ్ల్యూడబ్ల్యూ మన బ్రాక్ లెస్నర్కి స్లోలీ మెన్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది అండ్ వీడియో ప్యాకేజ్లో చూపించింది. సో దీని అర్థం ఏంటంటే
ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తారు. అండ్ అంత మంచిగా ఉంటే ఇదే సంవత్సరంలో మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్ టైంలో రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి. సమ్మర్ స్లామ్ టైం అంటే అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చేస్తారు, ఒక ఫ్యూడ్ స్టార్ట్ చేస్తారు అండ్ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేస్తారు అన్నమాట. అంటే సమ్మర్ స్లామ్లో కనిపిస్తారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో అంతా మంచిగా ఉంటే ఇదంతా జరుగుతుంది. లేదంటే ఒకవేళ ఇంకా మొత్తం మంచిగా ఉంటే మాత్రం నెక్స్ట్ మంతే మన సౌదీ అరేబియాలో అంటే ఒక మంచి ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది కదా. సో సౌదీ అరేబియాలో చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి చాలా లైక్ చేస్తారు. సో అంత మంచిగా ఉంటే నెక్స్ట్ మంత్ వచ్చిన రావచ్చు, కానీ ఎక్కువ ఛాన్సెస్ సమ్మర్ స్లామ్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ద బీస్ట్ ఫ్యాన్స్ కోసం అయితే చాలా మంచి గుడ్ న్యూస్ వచ్చింది. సో ద బీస్ట్ ఫ్యాన్స్ మీరు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్స్లో మీ రియాక్షన్ కంపల్సరీ చెప్పాలంటే మీరు హ్యాపీ అయినారా కాదా మీ కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన టామా టోంగా, సోలో సికోవా అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, టామా టోంగా అయితే రీసెంట్లీ స్మాక్ డౌన్లో డెబ్యూ చేసినారు. అండ్ టామా టోంగా ఎవరో ఏందో మొత్తం కథ మొత్తం నేను మీ అందరికి నిన్ననే ఒక వీడియోలో సపరేట్ వీడియో అంటే ది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వీడియోలో నిన్ననే ఒక వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. వీళ్ళు ఎవరెవరు ఆ వీడియో చూడలేదో వాళ్ళు ఆ వీడియోకి చూడండి. అంటే కావాలంటే ఆ వీడియోకి నేను ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో వస్తుంది అనమాట, లాస్ట్లో పెట్టేస్తాం, మీరు చూడండి, మీ చాలా క్లారిటీ వస్తుంది. సో టామా టోంగా వచ్చేసినారు. కానీ మీకు తెలుసా టామా టోంగా బ్రదర్ అంటే మన హీకులియో అంటే హీకులియో చాలా సూపర్ స్టార్ అన్నమాట. సో హీకులియో వస్తారు డబ్ల్యూడబ్ల్యూ అంటే టామా టోంగా వచ్చేసినారు. అండ్ ఇప్పుడు టామా టోంగా బ్రదర్ హీకులియో వచ్చిన రావచ్చు అని ఇలాంటి రూమర్స్ బి రావడం స్టార్ట్ అయిపోయినాయి. సో అంత మంచిగా ఉంటే సోలో సికోవా అది అంటే న్యూ బ్లడ్ లైన్లో మనకి ద రాక్ ది న్యూ బ్లడ్ లైన్లో చాలా సూపర్ స్టార్స్ కనిపిస్తారన్నమాట. టామా టోంగా వచ్చేసినారు, జేకబ్ ఫార్డ్ పైన రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు హీకులియో వచ్చిన రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ బాస్ అంతేకాదు మెయిన్ షాకింగ్ రూమర్ ఏంటంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియోస్కి చూస్తారంటే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. నేను ఇప్పటి నుంచి కాదు, నేను మీ అందరికీ కొన్ని మంత్స్ బ్యాక్ నుంచే ఒక రూమర్ గురించి అప్డేట్ ఇస్తున్నాను. అండ్ అది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ ప్లాన్ చేస్తుందని నేను ముందే చెప్పినాను. అండ్ ఇప్పుడు సోలో సికోవా అంటే ఆల్రెడీ హీల్ సూపర్ స్టార్స్ హీల్, బట్ హీల్లో ఇంకో హీల్ టర్న్ చేసినారు. అంటే ఒక న్యూ బ్లడ్ లైన్ ఫ్యాక్షన్ మెంబర్ అయిపోతున్నారు మన సోలో సికోవా. సో అంతా మంచిగా ఉంటే బాస్ మనకి రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు సోలో సికోవా వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. అంటే ద రాకే అంటే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్లో మాస్టర్ మైండ్ మొత్తము మన ద రాకే ఉంటారు, కానీ ద రాక్తో ఫ్యూడ్ నడుస్తుంది. అంటే న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ పాత బ్లడ్ లైన్ మధ్యలో చాలా జబర్దస్త్ ఫ్యూడ్ నడుస్తుంది, బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ది. కానీ ఊకే ద రాక్ అయితే ఇప్పుడు సర్వైవల్ సిరీస్లో వచ్చి 5 డేస్ సమస్య వచ్చినా రావచ్చు, సర్వైవల్ సిరీస్లో వచ్చినా రావచ్చు ద రాక్. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్వి కావచ్చు, లేదంటే మన రసమేలో ఫైట్ చేస్తారు ద రాక్ అనమాట. కానీ దాని మధ్యలోనే అంటే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఈ స్టోరీ నడుస్తున్నప్పుడు ఈ మధ్యలోనే మనకి సోలో సికోవా వర్సెస్ రోమన్ రేన్స్ జబర్దస్త్ స్పీడ్ అంటే జబర్దస్త్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుందంట రోమన్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తుంది రోమన్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్. అండ్ ఇప్పుడు పర్ఫెక్ట్ టైం అనమాట. సో రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వార్ స్టార్ట్ అయినప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ వరకు చాలా పెద్ద వార్ అనమాట. బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ చాలా పెద్ద స్టోరీ లైన్ ఉంటుంది. సో ఈ స్టోరీ లైన్ నెక్స్ట్ ఇయర్ వరకు జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ వరకు చాలా పెద్ద ఉంటుంది అంటే చాలా పెద్ద ఫ్యూడ్ కదా. సో ఈ ఫ్యూడ్ మధ్యలోనే మనకి రోమన్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో చాలా జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతా అంటే మామూలుగా అంటే మ్యాచ్ చాలా అంటే చాలా మజా వస్తుంది అంట మనకి మ్యాచ్లో రోమన్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్. సో మీరు రోమన్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ ఇంకా చాలా రూమర్స్ వస్తున్నాయి రోమన్ రేన్స్ బ్లడ్ లైన్ పైన, ద రాక్ బ్లడ్ లైన్ పైన చాలా రూమర్స్ ఉన్నాయి అన్నమాట. సో మీరు మా ఛానల్ యాక్టివ్ ఉండండి. నేను మీ అందరికీ రోజు అంటే ఏ రూమర్ వచ్చినా సరే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే సో బాస్ అందుకని మీకు ఈ వీడియో కొంచెమే నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్.